కృష్ణ. సో 15 కృష్ణ భక్తి రసభావిత కర్మ. ఒకసారి దీన్ని గత సమ్మరి తీసుకొని వద్దాం. మొదట్లో అర్జున్ అడుగుతాడు అనమాట, కర్మ త్యాగం చేయమని ఒకవైపు చెప్తున్నావు కృష్ణ, కర్మ చేయమని ఒకవైపు చెప్తున్నావు, కాకపోతే కర్మ ఆసక్తి లేకుండా చేయమని చెప్తున్నావు. రెండు చెప్తున్నావు, రెండిట్లో ఏది శ్రేయోదాయకమైనది, బెస్ట్ చెప్తున్నావు, ఏది బెస్ట్ అని అడిగాడు. ఓకే, సో కర్మత్యాగంలో ఏముంటుంది? కర్మ ఉండదు కదా, ఏమి చేయకుండా కూర్చుంటాడు. కర్మత్యాగము ఫలత్యాగము, ఈ రెండిట్లో ఎందులో కర్మ ఉంటుంది, ఎందులో కర్మ ఉండదు? ఎందులో కర్మ ఉంటుంది, ఇందులో అసలు పనే చేయవాకని చెప్తుంది కదా, చేయవాకని చెప్తుంది. ఏది బెస్ట్ అని చెప్పాడు కృష్ణుడు? ఇందులో రెండవదా ఫస్టా? రెండవది, కర్మఫల త్యాగము బెస్ట్ అని చెప్తున్నాడు. ఎందుకంటే కర్మ మనకి 3వ అధ్యాయంలో చెప్తారు కదా, 3:4లో కర్మ చేయకుండా ఉండే ఒక క్షణం కూడా బతకలేరు, ఎవరు కూడా ఉండలేరు అని చెప్తారు. సో ఇది కర్మత్యాగము, కర్మఫలము త్యాగం. తర్వాత సన్యాసం. ఈ అధ్యాయంలో మనం చూస్తే సన్యాసం అనే పదం వస్తుంది. ఇది కర్మ సన్యాసాన్ని సూచిస్తుంది, అంటే పరిత్యాగం, అన్ని వదిలేసి తిరగడం అనమాట. యోగము అంటే ఏమనుకున్నాం? పరమాత్మతో కలయిక, ఇది ఒక ప్రాసెస్. యోగా అన్నప్పుడు కర్మయోగం అని వస్తుంది, కర్మయోగాన్న లేదంటే కొంచెం నిష్కామ కర్మయోగాన్న ఒకటే. సో ఫలాసక్తి లేకుండా ఉండడం. సో తర్వాత వచ్చేసి మనకి ఫలాపేక్ష భావనతో కామ్యకర్మల వేదికపై, ఇక్కడ ఏం చెప్తున్నారంటే హృదయపు పవిత్రము కానంత వరకు కామ్యకర్మల వేదికపై ఫలాపేక్ష భావనతో, అంటే ఫస్ట్ కర్మీ స్టేజ్, కర్మయోగాకు ముందు కర్మీ స్టేజ్ ఉంటుంది. అంటే కర్మీ స్టేజ్లో ఏమవుతుంది తెలుసా, గుర్తుందా? కర్మి అంటే, కర్మీకి కర్మయోగికి తేడా ఏంటి? ఫలాసక్తి ఉన్నప్పుడు కర్మి అంటాడు, అంటే ఫలాసక్తితో చేసేదాన్ని కర్మి. అందులో యోగా లేదు, ఎందుకంటే ఫలం భోక్తం, నేను ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్ ఉంది. కర్మి అట్లీస్ట్ ఇప్పుడు కర్మి అంటే ఏం చేస్తాడు ఆయన? వేదాలను పఠిస్తాడా, పఠించడా? మళ్ళీ ఇది కూడా క్లారిటీ రావాలి మనకి. వేదాలని పఠిస్తాడు, ఈయన కూడా చేస్తాడు, పూజలు చేస్తాడు, పునస్కారాలు చేస్తాడు, కానీ ఆ యొక్క రిజల్ట్ పట్ల ఆశ ఉంటుంది, భోగించాలి అనుకుంటాడు. అది డిఫరెన్స్ కర్మి. అది కూడా చేయని వాడిని ఎవరితో పోల్చవచ్చు? జంతువు కర్మ కూడా చేయదుగా, వేదనల ప్రకారం ఏ కర్మ చేయదు కదా, ఏ యాగం ఏమి చేయదు కదా జంతువు. అతను జంతువుతో సమానమే. కర్మయోగ కర్మ సన్యాసం రెండు లాభమే, కానీ భక్తితో కూడిన కర్మఫల త్యాగంతో కూడిన నిష్కామ కర్మ బెనిఫిట్ అని కృష్ణుడు మనకి చెప్తాడు. ఓకే, నెక్స్ట్ 3 పదాలు: సాంఖ్యయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాసం. సాంఖ్యము ఎవరికైనా గుర్తుందా? సాంఖ్యము, జ్ఞానయోగ. యాక్చువల్గా సాంఖ్యం అంటే ఈ యొక్క భౌతికమైన ప్రపంచము, భౌతిక జగత్తు, భౌతిక శరీరము అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఇవన్నీ విశ్లేషణ అనమాట సాంఖ్యయోగ. ఇందులో ఏం చేస్తారంటే జీవుడు యొక్క మ్యాటర్ అంటే ఏంటి, ఇందులో ఏముంది, అదేంటి, ఆత్మ ఏంటి స్టడీ చేసుకుంటూ ఉంటాడు. సాంఖ్యయోగం అంటే జీవితంలో మనిషి ఏంటి, శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, పదార్థం ఏంటి. ఇప్పుడు ఒక విధంగా చూస్తారంటే సైంటిస్టులని సాంఖ్యయోగం కిందికి పెట్టచ్చు.
మెటీరియలిస్టిక్. ఇప్పుడు మన సైంటిస్టులు ఎక్కడ ఉన్నారంటే ఇంకా ఆత్మ దాకా రాలే. వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు మొత్తం? మొత్తం ఫస్ట్ మ్యాటర్ లెవెల్లోనే ఉన్నారు. ఇంకా కొంతమంది మ్యాటర్కి వెనక కొంచెం ఏదో ఉంది చైతన్యం. సో సాంఖ్యయోగ ఈ భౌతిక ప్రపంచం యొక్క మొత్తం విశ్లేషణ సాంఖ్యయోగ కిందికి వస్తుంది. సో అయితే డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో టైం ఎక్కువ పడుతుంది ప్రాసెస్. ఇలా విశ్లేషించి 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 ఏమవుతుంది అంటే ఒక రోజుకి అరే ఇన్ని రోజులంతా మ్యాటర్ మనం దేని చుట్టూ తిరుగుతున్నామే. ఒకటి ఈ ఈ మ్యాటర్ అంటే పదార్థం, ఇదంతా పదార్థాలే కదా, ఇవన్నీ మ్యాటరే, పదార్థాలే. పదార్థం అనేది చైతన్యము సపోర్ట్తోనే నడుస్తుంది కదా. చైతన్యం లేకుంటే పదార్థాలు వచ్చాయా? దాదాపు ఎక్కడ? మొత్తం చైతన్యం నుంచే వచ్చాయి. ఇప్పుడు ఈ శరీరం కదులుతుంది అంటే పదార్థము తనకు తాను కదులుతుందా? కదలదు. చచ్చిపోయినోడు కదులుతారా? చైతన్యం లేదు. రోబోలో చిప్పు తీసేస్తే ఏమవుతుంది? ఆ బొమ్మ కింద పడిపోతుంది కదా. సో శరీరం. ఇక్కడ ఒక ప్రశ్న, ఇంద్రియాలు ఇప్పుడు మనకు ఒక మనిషికి సంతోషం అని ఆలోచిస్తాం కదా, అంటే హ్యాపీ అనిపిస్తుంది తిన్నప్పుడు, ముఖ్యంగా తాగినప్పుడు, ఇట్లాంటివి ఉంటాయి కదా మంచి ఇష్టమైనవి. తిన్నప్పుడు సంతోషం అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ సంతోషం మనసుకా, ఇంద్రియాలకా, కర్మేంద్రియాలకా? ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ కదా, బాగా అనిపిస్తుంది. ఎవరిది లీడర్షిప్ ఉంటుంది యాక్చువల్గా? మనసే కదా. మనసు మనసు కదా. ఒక విధంగా ఉదాహరణ తీసుకుందామని, నిజంగానే మనసా కాదా ఒక ఉదాహరణ తీసుకుంటే తెలిసిపోతుంది. మంచి ఆహార పదార్థాలు ముందర పెట్టారు తినడానికి. ఒక వ్యక్తి తినడానికి చూడగానే మస్తు హ్యాపీగా ఉంది, వావ్ ఇప్పుడు తినొచ్చు అని, సూపర్, నౌ ఐ కెన్ ఎంజాయ్ దిస్ ఫుడ్. పక్కన ఫ్రెండ్ ఉన్నాడు, బాగా తిను దున్నపోతులాగాను, బాగా తిను, కానీ ఇష్టం ఇవాళ నీకు నచ్చినట్టు తినరా దున్నపోతు, ఎన్ని రోజులు తిండి తిండి అని చేస్తున్నావు, బాగా తిను, దరిద్రుడా ఇక నీకు కావాల్సినన్ని చేసి తిను అన్నాడు. ఎగ్జామ్ అలాంటి సందర్భాలు మనకు రావులే కానీ అన్నాడు. అదే సంతోషం కంటిన్యూ అవుద్దా? హ్యాపీ ఇంతకుముందు ఉన్నది. మరి అదే అదే మెటీరియల్ ఉంది ముందర, ఇప్పుడు అదే 100% హ్యాపీ ఉండదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ శారీరక స్థాయిలో ఆనందం కంటే మానసిక స్థాయిలో ఆనందం పెద్దది అని అర్థం చేసుకోవాలి, గొప్పది. ఇప్పుడు తింటే కొద్దిగా సంతోషం ఉంటుంది కానీ ఇంకా చిరాకు ఉంటుంది, వీడేంట్రా ఇంటి పెట్టి ఇంత అవమానించాడు ఏంట్రా అని మనసంతా చిరాకు ఉంటుందా? ఉంటుందా? పూర్తి సంతోషం ఉండదు వాడికి. అంటే శరీర స్థాయిలో కంటే మానసిక స్థాయిలో ఉండే సంతోషం గొప్పది, ఎక్కువ. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఒక ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ మానసిక స్థాయిలో సంతోషం ఆనందం కంటే ఆత్మ స్థాయిలో ఆనందం ఇంకా గొప్పది. ఇది మన ఉదాహరణ ద్వారా కొంచెం కష్టం చెప్పడం, అంటే ప్రాక్టికల్ మనం ప్రూవ్ అయ్యే విధంగా చెప్పడం కష్టం. ఇది కేవలం మనం అనుభవించగలిగేదే తప్ప వివరించలే. సో ఈ సాంఖ్యయోగలో విశ్లేషణ చేయగా చేయగా ఒక రోజుకి దాని ఇదంతా మ్యాటర్ అని తెలిసిపోతుంది అన్నమాట. అలా అలా తెలుసుకొని జ్ఞానయోగ అంటే ఇవన్నీ ఒకటే. సాంఖ్యయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాసం ఇవన్నీ ఒకటే పదాలు అనమాట. సాంఖ్య, జ్ఞాన, కర్మ సన్యాసం అంటే ఇదంతా ఇదంతా విశ్లేషణ చేసి చేసి ఇదంతా వేస్ట్ కదా, మెటీరియల్ కదా, ఇదంతా ఆత్మ కదా, నేను దీనికి సంబంధం లేదు కదా, ఇక నేను ఇవన్నీ ఎందుకు చెయ్యాలి, నేనేమీ చేయకుండా ఉంటాను అని చేసేదే కర్మ సన్యాసం. కర్మత్యాగం అని మాట్లాడుతూ ఉన్నాం కదా కొన్ని క్లాసుల నుంచి. అదే యొక్క కర్మ సన్యాసం. ఎవరు కర్మబద్ధుడు గారు చెప్పండి? ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఫస్ట్ బద్ధుడు అంటే అర్థమైందా? కర్మబద్ధుడు అంటే బంధించబడడం. ఏ విధంగా? కర్మ బంధించడం అంటే ఏ విధంగా? నెక్స్ట్ జన్మ రూపంలో భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవడానికి మన కర్మ కారణమైతే అది
కర్మ బంధనం లాంటిది. మరి కర్మ బంధనము కావద్దు అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఒక లైన్, చాలా ఉన్నాయి కానీ ఒక లైన్ ఏంటి? కర్మ ఫలము పట్ల ఆసక్తి. అంటే నేను ఆసక్తి అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇది నేనే భోగించాలి. అందుకోసమే మనం ఇప్పుడు భగవత్ ప్రసాదం తీసుకుంటున్నాం, భగవంతునికి నివేదించి తీసుకుందాము. అదే భగవంతుడిని పక్కన పెట్టి నేను వెంటనే తినాలి అని అంటే అది భోగం అవుతుంది. కర్మఫల త్యాగం లేదు అక్కడ. స్వామి కోసం చెయ్యాలి అనేది కర్మఫల త్యాగం, శాంక్టిఫైడ్ ఫుడ్ అవుతుంది. ఇంకా మనస్సును ఇంద్రియములను జయించిన వాడు అందరికీ ప్రియుడై ఉంటారు, అందరూ అతనికి ఇష్టపడతారు అని మనం చర్చించాము. ఇంకా కర్మ చేసినప్పటికీ కర్మ చేయని వాడే అగును అని మనకు 6 to 9, 8 and 9 శ్లోకాలు మనం చదివేశాం. సో ఈ కర్మయోగి ఏం చేస్తాడంటే, ఈ యొక్క ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, నేనేమి కర్మను చేయడము లేదు, ఈ యొక్క ఆత్మ అనేది కర్మ ఇంద్రియాలకు సపరేట్గా ఉంది అని తెలుసుకొని ఉంటాడు. ఇంద్రియములు మాత్రమే పనిచేస్తున్నాయి, నాకు సంబంధం లేదు, తాను మాత్రం దూరంగా ఉన్నాను అని భావిస్తాడు. కర్మ చేస్తాడు కానీ కర్మఫలంతో నాకు సంబంధం లేదు, విధిగా చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కర్మబంధకము కాదు. తర్వాత బ్రహ్మణ్యధాయ కర్మాణి సంయం త్యక్త్వా కరోతి యః లిప్యతే నన పాపేన పద్యవర్త్రమివామిఛామృషా. కర్మలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పిస్తాడు. కర్మబంధము కాకుండా ఉండడం కోసం ఏం చేస్తాడు? కర్మలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పిస్తాడు. చేస్తున్న కార్యము కూడా దాని ఫలము పట్ల ఎలాంటి రిజల్ట్ పై ఆసక్తి లేకుండా ఎప్పుడైతే చేస్తాడో ఆ యొక్క కర్మలలో ఏదైనా పాపములు ఉన్నప్పటికీ తెలుసో తెలియక ఆ పాపముల యొక్క ఫలములచే ప్రభావితుడు కాడు. సరదా ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం కారులో తిరుగుతూ ఉంటాం కదా, బండి మీద ఎక్కడ తిరుగుతూ ఉంటాం. మనము యాక్చువల్గా ఎవరిని మనిషిని మర్డర్ చేయం, కానీ తెలియకుండా ఎన్నో జీవరాశుల్ని మర్డర్ చేస్తూ ఉంటాం. కారు మీద ముందల మీరు అబ్జర్వ్ చేస్తే ముందల ఏమవుతుంది, అద్దానికి పురుగులు కొట్టుకొని చస్తుంటాయి, బండి కింద పడుతూ ఉంటాయి, ఎన్నెన్నో చస్తాయి. మనకు తెలుసు అకౌంట్ ఒకసారి కొన్ని అర్థమవుతాయి కూడా. అవన్నీ చస్తున్నాయి కదా, అవన్నీ చంపుతున్నట్లేనా కదా? నేనేం చేస్తాను సార్, అది దారిలో పోతుంటే అది నాకంటే వచ్చింది, సారీ, అవన్నీ ఎవరు ఒప్పుకోరు, నువ్వు చంపకుండా వెళ్ళాల్సిందే, నువ్వెలా వెళ్తావో నీ కర్మ, అది చూసుకుంటూ జాగ్రత్తగా నడువు, అంతేగాని నాకంటే వచ్చింది నేను పోతుంటే అనడానికి లేదు. నిన్ను కారెవడు కనిపెట్టమన్నాడు, ఎవడు కొనుక్కోమన్నాడు, అది నీ కర్మ అని చెప్తుంది ప్రకృతి చట్టం. లెక్క ప్రకారం అయితే అవన్నీ కూడా కర్మ కిందకి వస్తాయి, ఇక టైర్ల కిందనైతే లెక్కలేదు కదా. సో ఇప్పుడు అదే భగవంతుని సేవల్లో వెళ్తున్నాం, ఓకే, అప్పుడు దాని యొక్క ప్రభావం లేదు. నీ ఎంజాయ్ కోసం పెళ్లి ఫంక్షన్కి వెళ్తున్నావు, లేకపోతే ఇక్కడ ఏముంది రెస్టారెంట్కి వెళ్తున్నావు, ఏమవుతుంది అక్కడ? ఆటోమేటిక్గా కర్మబంధం ఉంటుంది. చూడండి, భావం ఏ ప్రకారం చేస్తున్నాము అనేది ముఖ్యం. సో భగవంతుని కాబట్టి ఇప్పటి నుంచి కనీసం ఈ కర్మ నుంచి తగ్గించుకోవడానికి ఏం చేయండి, ఎక్కడికన్నా పోతే ఇంటికాన్నే నేను భగవంతుడి సేవకు పోతున్నామని చేసి ఆ సేవ కోసం వెళ్ళండి, ఇంటికాన్నే ఫిక్స్ అయ్యి వెళ్ళండి, ఎంతకైనా మంచిది, సేఫ్గా. నేను అక్కడికి వెళ్తాను, పెళ్ళికి వెళ్తాను, నేను పెళ్ళికి వెళ్తున్నాను, బామ్మర్ది కాబట్టి వెళ్ళట్లే, ఆడికి వెళ్తే ఒక భగవద్గీత గిఫ్ట్ ఇస్తాను, 2-3 బుక్స్ ఇస్తాను, అందరికి మంత్రాగా ఇస్తాను, జపం చేయమని చెప్తాను, ప్రచారం చేయడానికి నేను వెళ్తున్నా, లేకపోతే నాకు ఈ పెళ్ళి అవసరం లేదనుకొని వెళ్ళండి. అప్పుడు మీరు అడుగుపెట్టిన కర్మ ఏమవుతుంది? ఆటోమేటిక్గా భక్తి, నిష్కామ కర్మయోగం అవుతుంది. భోగ ప్రవృత్తి అనేది పక్కకు పెట్టేసి మళ్ళీ ఆడికి పోయి బుక్స్ గిఫ్ట్ ఇస్తా, అక్కడ సినిమా పాటలు డ్యాన్స్ చేస్తా, 2 డేస్ వస్తా అంటే మళ్ళీ తేడా వచ్చేస్తుంది కొంచెం. అంటే నువ్వు నటిస్తున్నావురా అంటాడు. ఇవన్నీ క్లాసులో విని చాలా నటిస్తున్నావు, మంచిగా ఒకవైపు పుస్తకం ఇద్దాం అనుకుంటున్నావు, ఒకవైపు డాన్స్ అంటే కదా, డాన్స్ ఇది ఒక నటన అనమాట. అది భావం కూడా చాలా ఇంపార్టెంట్, జస్ట్ పైన అనుకోవడం కాదు. సో అది నిష్కామ కర్మయోగము.
కర్మ ఆసక్తి లేకుండా చేసేది కర్మయోగం. కర్మ అంటే ఆసక్తితో చేసేది. ఇది సమ్మరీ. ఓకే. తర్వాత కర్మ చేసినప్పటికీ ఏమి చెయ్యని వాడి వలె ఆసక్తి విడనాడి భగవంతుని అర్థము చేసుకొని ముందుకు వెళ్ళిన వాడు అలాంటి వ్యక్తి ముక్తి పొందుతాడు అని ఇక్కడ మనకి ఈ చాప్టర్లో వివరిస్తున్నారు. తర్వాత ఈ కర్మ అయిన ఓవరాల్గా ముగ్గురు కర్తలు ఉన్నారు. ఒకటి ఆత్మ యొక్క పాత్ర, భౌతిక ప్రకృతి పాత్ర, భగవంతుని పాత్ర అని మూడు ఉంటాయి. ఆత్మ శరీరంలో కూర్చొని భోగించాలని చూస్తుంది. ఈ జీవుడికి ఆనందం ఏదైతే కావాలో ఆ ఆనందానికి తగిన విధముగా పరమాత్మ సహాయం చేస్తాడు. ఇప్పుడు చిన్న పిల్లగాడికి ఎంజాయ్ చేయాలంటే, స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయాలంటే ఏం చేస్తాడు? తీసుకొని పోతాడు, స్విమ్ సూట్ ఇప్పిస్తాడు, డాన్స్ పోయి ఈత కొట్టురా అంటాడు. తండ్రి యొక్క పని ఏంటి? శాంక్షన్ చేయడం. అట్లాగే జీవుడి యొక్క కోరికలన్నింటిని కూడా భగవంతుడు తండ్రి కదా, ఆ కోరికల్ని తీరుస్తూ ఉంటాడు మన అర్హత ప్రకారం. భగవంతుడేమో శాంక్షన్ చేస్తాడు, ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. భగవంతుడు శాంక్షన్ చేస్తాడు, ప్రకృతి ఏర్పాటు చేస్తుంది ఆ యొక్క ఫెసిలిటీ. ఇప్పుడు ఒక మనిషి ధనవంతుడు అయ్యాడు అని అంటే ఏం జరిగినట్లు లెక్క తెలుసా? అక్కడ భగవంతుడు శాంక్షన్ చేశాడు, ప్రకృతి ఏర్పాటు చేసింది. ఆయనకి ఇల్లు కావచ్చు, ధనము కావచ్చు, ఉద్యోగము కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకతనికి పెద్దగా ఏమీ లేవు, ఆయనకు అంతవరకే భగవంతుడి శాంక్షన్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి ఈజ్ ద ప్రొవైడర్, లార్డ్ ఈజ్ ద శాంక్షనర్. ఇది ఈవెన్ పుట్టినాకనే కాదు, పుట్టక ముందు కూడా ఈ జీవుడికి చేసిన కర్మఫల ప్రకారం బ్రహ్మదేవుడే రాస్తాడు. బట్ అల్టిమేట్ పైన అబౌట్ డెసిషన్ పరమాత్మ, ఎవ్రీ స్టెప్లో పరమాత్మ ఉంటుంది. సో బ్రహ్మదేవుడు ఈ జీవుడికి ఈ జన్మలో మనిషి జన్మ అని ఫిక్స్ అయిపోయాడు, పరమాత్మ శాంక్షన్ చేస్తాడు. సో ఈ సోల్ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు దానికి మనిషి జన్మకి ఆయన అంద రూపురేఖల ప్రకారం ఒక శరీరం కావాలి కదా. ఈ శరీరాన్ని ప్రొవైడ్ చేసేది ఎవరు? ప్రకృతి. ఈ శరీరాన్ని ప్రొవైడ్ చేసేది కూడా ప్రకృతి. ఒక టేబుల్ తయారు చేయాలంటే చెక్క కావాలి కదా, చెక్కది వచ్చినాకనే షేప్ తయారవుతుంది. అట్లా ఈ మ్యాటర్ అంతా కలిస్తేనే శరీరం తయారవుతుంది. మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది? దానంతట అదే తయారవుతుంది అని చెప్తుంది. దానంతట అదే తయారైతే అందరికీ పిల్లలు పుట్టవచ్చు కదా, అందరికీ పిల్లలు పుట్టవచ్చు కదా. కొంతమందికి ఎందుకు పుట్టారు? అతనిలో ఏమి లోపం ఉండదు. మరి ఎన్నో కేసులు ఉన్నాయి, ఇద్దరికి లోపం ఉండదు కానీ పిల్లలు పుట్టారు. కాబట్టి ఇది జస్ట్ రెండు పదార్థాల కలయిక వల్ల వచ్చేది కాదు చైతన్యం. పరమాత్మ శాంక్షన్ కావాలి. శరీరము కావాలన్నా భగవంతుడి యొక్క శాంక్షన్ కావాలి. సో మరి అతని ప్రవర్తన తన యొక్క స్వభావం ప్రకారం ఉంటుంది. స్వభావం ప్రకారం ఒక జీవుడు, స్వభావం అంటే ఏంటి? అతనికి ఉన్న లక్షణాలు. వీడి బుద్ధి పోదరా, మారడురా అంట కదా, వాడి బుద్ధి స్వభావం. ఈ స్వభావము యాక్చువల్గా ఒక మనిషికి ఒక విచిత్రమైన స్వభావం ఉంది అంటే అది ఈ జన్మలో వచ్చింది కాదు, ఒక్క జన్మ కూడా కాదు. పోయిన జన్మ అని కూడా ఒక్క జన్మ చెప్పలేము, అనాది అని చెప్తారు. ఎన్ని జన్మల నుంచి మనం గుర్తుపట్టలేము. అప్పటి నుంచి వాడికి వస్తూనే ఉంది, ఇలా 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 తిరుగుతూనే ఉన్నాడు, అన్ని యోనిలోకి తిరుగుతూనే ఉన్నాడు. ఆ స్వభావం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాంగత్యం వైపు నడుస్తాడో అప్పటి నుంచి కొంచెం 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 తగ్గుతూ భగవత్ శరణాగతి పొందినప్పుడు అప్పటి నుంచి గ్రాఫ్ ఇలా నుంచి కొంచెం 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 డౌన్ అవుతూ ఉంటుంది. అంటే డౌన్ కావడం అంటే నెగిటివ్ సైన్స్ నుంచి డౌన్ కావడం అవుతుంది. కాబట్టి మన స్వభావం, మన అదృష్టవశాత్తు ఈ జన్మలో కొన్ని జన్మల నుంచో మనం కృష్ణ శరణాగతి ప్రారంభం చేశాం. మన యొక్క స్వభావం భౌతిక ప్రవృత్తి నుండి ఆధ్యాత్మిక ప్రవృత్తి, ఆధ్యాత్మిక చింతన వైపు నడుస్తూ ఉందన్నమాట. ఈ జీవుడు మనిషిలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన పనులు చేస్తుంటాడు, ఒక్కొక్కడికి ఒక్కొక్క రుచి ఉంటుంది. ఆ పనులు చేయడానికి ప్రేరేపణ ఏంటి అంటే స్వభావం. ఒక మనిషి కర్మ, ఇప్పుడు ఒక పని చేస్తున్నాడు అంటే, ఏదైనా కార్యము చేస్తున్నాడు అంటే దీనికి బేస్ ఏంటి అంటే స్వభావము.
ఒకరికి కవితల పిచ్చి ఉంటుంది, ఒకరికి ఫైటింగ్ పిచ్చి ఉంటుంది కదా, ఒకరికి కొన్ని కొన్ని అలవాట్లనే పిచ్చి అంటున్నాం. ప్రేమ పెరిగితే పిచ్చి అంటాం, అంతే, ఏం లేదు, అలా తిట్టేం కాదు. రకరకాల ఆలోచనలు వస్తాయి. అది కారణం ఏంటి? స్వభావము. ఇప్పుడు ఈ సినిమాలలో చూస్తా కదా, అప్పుడప్పుడు కవిత్వాలు చెప్తూ ఉంటారు దానికి. ఆయన ఈ జన్మలే కాదు, నెక్స్ట్ జన్మలో మనిషి జన్మ వస్తే ఆయన అలాగే ఉంటాడు, కవిత్వంతోనే ఉంటాడు. ఫైటింగ్, ఇప్పుడు బ్రూస్లీ పోయాడు, నెక్స్ట్ ఆల్రెడీ పుట్టాడో పుడతాడో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ కూడా అలాగే మనిషి జన్మ వస్తే అలాగే కంటిన్యూ అవుతాడు. ఏమైనా ఉదాహరణకి మనము అతను ఒక సింహము పులి జన్మ తీసుకున్నాడు అనుకుందాం, ఒక కరాటీ పర్సన్ ఆడను. అక్కడికి పోయినాక కూడా ఇక్కడ బాగా కొట్టుకునే స్వభావం ఉందనుకోండి, అక్కడ పులి ఆ సింహం జన్మ వచ్చినా కానీ అక్కడ కూడా అలా ఊక్కోడు. ఆ మాట తేడా ఉంది కానీ వాడి స్వభావంలో తేడా రాదు. ఆడికి పోయినా గెలుక్కుంటాడు, తంతాడు, మిగిలిన సింహాల మీద ఎగురుతాడు, ఎల్లగొడుతూ ఉంటాడు. ఆ స్వభావం ఎక్కడికి పోదు, ఆ స్వభావం ఇన్బిల్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ కర్మ ప్రేరణ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? ఒక పని చేస్తున్నాడు అంటే స్వభావం. ఇప్పుడు ధర్మం కోసం పోరాడాలి అని ఉంది, అది ఒక స్వభావం, జన్మల నుంచి వస్తుంది. నేను ఎంతమందినైనా ఏదైనా ముంచైనా సరే నేను ఎంజాయ్ చేయాలి, అది ఒక రకమైన స్వభావం. ఇదంతా కాబట్టి ఈ స్వభావం మనకి మార్చాలి, ఆ దిశను మార్చాలి. మనకి ఆధ్యాత్మిక వ్యతిరేక దిశలో ఉన్న స్వభావాన్ని కనిపెట్టాలి, కనిపెట్టి మనం దాన్ని పాజిటివ్ వైపు నడిపించుకోవాలి. అవును, అట్లా అక్కడక్కడ చాలా వస్తాయి. జ్ఞాని లక్షణాలు, దైవాసుర స్వభావాలు ఎలా ఉండాలి, ఇవన్నీ భగవద్గీతలో చెప్పిన మొత్తము కూడా నెగిటివ్ పాజిటివ్ సైడ్స్ తీసుకొని, పాజిటివ్ యాడ్ చేసుకొని నెగిటివ్ని తీసేసుకుంటూ వెళ్ళాలి. మరి ఇలా వెళ్ళాలి అంటే మరి భగవద్గీత మొత్తం చదివి ఒక పుస్తకం ఒక లక్షణాలు రాయాలంటే అది కూడా వచ్చేస్తుంది. మరి అంత ఈజీనా? ఇప్పుడు ఒక్కొక్క లక్షణం మనకు వస్తే ఒక 50-100 లక్షణాలు వస్తాయి. ఎన్ని లక్షణాలు మనం ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వస్తాయా? ఒక శ్లోకం వస్తుంది, సడన్గా గుర్తు వస్తుంది, చెప్తాను. భగవద్భక్తియుక్త సేవలో ఎవరైతే నిరంతరం ఉంటారో ఆ యొక్క లక్షణ సమాత్మ సుదూర్లభ 15 చాప్టర్ 29 15 అది కాదు. సో అక్కడ ఈ లక్షణాలు, సత్లక్షణాలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ యొక్క లక్షణాలు అది వచ్చినప్పుడు చక్కగా విధంగా చదువుదాం. సో ఫ్లవర్ దగ్గర ఉన్నప్పుడు వాసన ఏ విధంగా వస్తుందో భగవంతుడికి ఆ జీవుని యొక్క కోరికలు అర్థం చేసుకుంటాడు. పక్కనే ఉంటాడు కదా ఎప్పుడు పరమాత్మనికి, ప్రైవేట్ పరమాత్మ ఉంటాడు. జీవుడు ఆలోచన ఇలా అనగానే అతనికి ఎలిజిబిలిటీ ఉంటే శాంక్షన్ చేస్తాడు. పాపం చేసేవాడికి పాపం చేసే అవకాశాలు మస్తు వస్తుంటాయి, పుణ్యం చేసేవాడికి అవకాశాలు వస్తాయి, భోగం చేసేవాడికి అవకాశాలు వస్తాయి ఎలిజిబిలిటీ తగ్గట్టు. దీన్ని అల్ప స్వేచ్ఛ అంటారు. జీవుడికి మనం ఒకప్పుడు చర్చించాం, జీవుడికి స్వేచ్ఛ ఉందా లేదా? స్వేచ్ఛ ఉందా లేదా చెప్పండి, గుర్తుందా? ఓకేనా? స్వేచ్ఛ ఉందా లేదా? పరిమితమైన స్వేచ్ఛ ఉంది, లేదు అనడానికి లేదు, ఉంది కానీ పరిమితంగా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఏంటది? అవును, ఎద్దుని కట్టేసామనుకోండి, కట్టేసినప్పుడు దానికి స్వేచ్ఛ ఉందా లేదా? స్వేచ్ఛ. తాడు ఎంత పొడుగుందో అంత స్వేచ్ఛ ఉంది, లేదనడానికి లేదు. 2 మీటర్ల తాడు కడితే 2 మీటర్ల స్వేచ్ఛ ఉంది. అలాగే మనందరికీ కూడా స్వేచ్ఛ ఉందా లేదా అంటే మనందరికీ కూడా పరిమిత స్వేచ్ఛ ఉంది. మన పరిమిత స్వేచ్ఛ అయితే మనం చంద్రమండలాన్ని నడుచుకుంటూ వెళ్ళలేము, ఇక్కడ నుంచి హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్ళలేము, మనకి బండో సైకిలో ఏదో కావాలి. మనకు ఆ పరిమితి స్వేచ్ఛ ఉంది. అనంతంగా చేసే శక్తి ఎవరికైనా ఉందా? ఇంత కావాలంటే అంత తినలేము. తినాలని ఉంటుంది, ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉండదా? చూడండి, ఇష్టమైన ఆహార పదార్థాలు ఉంటాయి, ఎంతమందికి ఉండదు? ఇంకా తింటే బాగుంటుంది, కనపడుతుందా? నాలుక కావాలంటది, పొట్ట ఐఎమ్ సారీ అంటది. అంటే లిమిటేషన్, ఎంజాయ్మెంట్ కూడా లిమిటేషన్. సో జ్ఞానము అనేది ముఖ్యమైనది. అజ్ఞానమును నశింపజేసి
సూర్యుడు ఏ విధంగా చీకటిని నాశనం చేస్తాడో ఆ యొక్క జ్ఞానము అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత ముక్తి మార్గమున ఎప్పుడు ప్రయాణిస్తాడు? ఎప్పుడైతే బుద్ధి, మనస్సు, విశ్వాసము భగవంతుని వైపు అంటే తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టాత్పరాయణ. బుద్ధి, మనస్సు, విశ్వాసం కూడా కావాలి. ఈ మూడు భగవంతునిపై ఉన్నప్పుడు అప్పుడు ముక్తి మార్గం సుమగమన అవుతుంది. ఇక్కడ ట్రస్ట్, ఫెయిత్, విశ్వాసం. ఇది సాటర్డే క్లాస్లో నెక్స్ట్ ఫెయిత్ వస్తుంది, చాలా బాగుంటుంది అంటే డెఫినేషన్ ఆ రోజు చర్చిద్దాం. సో అప్పుడు ఈ యొక్క జ్ఞానము ద్వారా కల్మషరహితుడై ముక్తి మార్గము ఓపెన్ అవుతుంది. ఏంటి? మనస్సు, బుద్ధి, విశ్వాసము భగవంతునిపై లగ్నము అవ్వాలి. చూడండి, శరీరం చెప్పలే, శరీరం అవసరమే, కానీ ముఖ్యమైనది ఏంటి? శరీరం కూర్చున్న మనస్సు, బుద్ధి, విశ్వాసం మూడు ఉండాలి. ఉదాహరణకి క్లాసులో కూర్చున్నా, మాటల మీద విశ్వాసం లేదు, భగవద్గీత మీద విశ్వాసం లేదు, చెప్పే వ్యక్తి మీద, ఆచార్యుల మీద విశ్వాసం లేదు, లాభము లేదు. శరీరం కూర్చుంటే లాభం లేదు. కావాలి మనసు కూర్చోవాలి, బుద్ధి ఉండాలి, విశ్వాసము ఉండాలి. వాక్కుపై, భగవంతుడు చెప్పిన బోధనపై, ఆచార్యులపై విశ్వాసం ఉండాలి, ఆచరించాలి. అప్పుడు కల్మశాల నుండి బయటపడి ముక్తి మార్గమున ప్రయాణం చేస్తాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మరి ఇలాంటి జ్ఞానము కలిగిన వారు, ఇలాంటి వ్యక్తిత్వము కలిగిన వారు ఎప్పుడైతే భగవంతుని యందు దృష్టిని పెడతారో అలాంటి వ్యక్తి విద్యా వినయ సంపన్నే, అందరినీ కూడా సమానంగా చూస్తాడు. బ్రాహ్మణుణ్ణి, చండాలుణ్ణి, కుక్క మాంసం తినేవాడిని. పాట ఉంది కదా అన్నమయ్య, బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒకటే. దాని అర్థం ఇదే. అంటే అంతటా పరమాత్మ యొక్క ఉనికిని చూడడం, భావించడం కాదు. భావించడం అంటే వేరే వస్తుంది మీనింగ్. లేకున్నా ఉన్నాడు అనుకో అనడం భావించడం. ఉన్నాడు, దాన్ని ఫీల్ కాగలగాలి. వాస్తవంగా మనం దాన్ని ఫీల్ కాగలగాలి. ఉన్నాడు అనుకో కాదు. కాబట్టి ఈ యొక్క జ్ఞానం యొక్క లక్షణం అలా ఉంటుంది. తర్వాత ఆత్మానుభూతి. ఆత్మానుభూతి అంటే ఏమనుకున్నాం? ఆత్మానుభూతి అంటే ఇవాళ క్లాసు మనకు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇది ఎక్కాలంటే కొద్దిగా కష్టం. కథలు అయితే ఎక్కుతాయి, కొన్ని కొత్తగా మనం జస్ట్ అలా అలా విన్నాను ఎక్కుతాయి. వెన్స్డే ఫిలాసఫీ, సాటర్డే లీలా. ఆత్మానుభూతి అంటే తెలుసుకోవడం, ఇంకా గ్రహించడం, అంతరంగం, ప్రాక్టికల్. గ్రహించడం, తెలుసుకోవడం ఏమో జ్ఞానము. ఆత్మానుభూతి అనేది విజ్ఞానం. గులాబ్ జామ్ ఎలా ఉంటుంది? మీరు ఇంతవరకు తినకపోతే అర్థమైంది ఎలా ఉంటుందో. తీయగా ఉంటుందో తెలుస్తుంది. అన్ని తీపులు ఒకటే టేస్ట్ ఉంటాయా? గులాబ్ జామ్ స్వీటు, జిలేబీ అన్ని స్వీట్లే. రెండు స్వీట్లు ఒకటేనా? మీరు చిన్నప్పటి నుంచి గులాబ్ జామ్ తినని వాడు తీయగా ఉంటుందంటే ఒరిజినల్ అర్థం చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. కానీ తీయగా ఉంటుందని అర్థమవుతుంది, కానీ ఫీల్, విజ్ఞానం రాదు. సాఫ్ట్నెస్ కానీ ఇప్పుడు తీయగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది అంటే అర్థమైందా? మెత్తగా ఉంటుందని ఇప్పుడు స్పంజ్ కొరికినట్లు కూడా గుర్తు రావచ్చు. ఓహో, స్పంజ్ కొరికినట్లు ఉంటుందా అని, తిననంత వరకు స్పంజ్ లాగా ఉంటుందా అనుకోవచ్చు. కానీ అది స్పంజ్ కంటే కూడా సాఫ్ట్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. తిన్నప్పుడు మన అనుభవంలోకి వస్తుంది. సో ఆత్మ అనుభవంలోకి రావడం అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం కొన్ని క్లాసుల నుంచి వింటున్నాం. నేను ఈ శరీరము కాదు. ఎవరిని నేను? ఆత్మని. ఈ శరీరంలో కూర్చొని ప్రయాణము చేస్తున్నాను. మాట్లాడేది ఎవరు? ఆత్మ, నోరు కాదు. వెరీ బేసిక్స్ మనం అప్పుడప్పుడు స్టార్టింగ్ క్లాసులో మాట్లాడతాం, 3 ఏళ్ళు 4 ఏళ్ళకి ఒకసారి. ఇది బయటనే మాట్లాడతాం, ఇక్కడ అందరూ తెలుసు, సీనియర్లని ఎక్కువ మాట్లాడు. మాట్లాడేది ఎవరు? నాలుక కదా. నాలుక అనే వాళ్ళు ఎవరు ఉన్నారా చూద్దాం. నాలుక, పెదవులు. నాలుక, పెదవులు. మొన్న ఒక దగ్గర కొత్త ఆన్సర్ వచ్చింది, గొంతు అని. ఇంతకుముందు నాలుక, పెదవులు రెండే వచ్చేది.
మొన్న దగ్గర గొంతు అని వచ్చింది. ఓ బాగుంది, నాకు కూడా వేరే కడగడానికి బాగుంది అనుకున్నాను. నాలుక, గొంతు, పెదవులు, ఏదో ఒక సమాధానం చెప్తారు. కానీ ఈ మూడు మగవాడికి కూడా ఉంటాయి కదా, మరి ఎందుకు మాట్లాడడు? వై ఈజ్ నాట్ స్పీకింగ్? కానీ దాన్ని బట్టి అర్థమవుతుంది ఇవి ఓన్లీ సాధనాలే కానీ మాట్లాడే వ్యక్తి కాదు. ఇప్పుడు ఇందా కరెంటు పోగానే మైక్ ఆగిపోయింది. అంటే ఇక్కడ మాట్లాడేవాడు ఇక్కడ ఆత్మ. ఆత్మ ఇక్కడ మాట్లాడుతుంది. హరే కృష్ణ. అవును, డాక్టర్లు దేన్ని చూస్తారు? ఓన్లీ పదార్థాన్ని చూస్తారు కదా. అందుకని మెటీరియల్ నాలెడ్జ్ అంటాం. సైన్స్ డాక్టర్స్ ఏంటిది? మెటీరియల్ నాలెడ్జ్ అంటాం. అదంతా భౌతిక పదార్థమే చూస్తారు. ఈ కనెక్షన్ పోయింది కాబట్టి వస్తలేదు, ఇందులో హోల్ అయింది కాబట్టి వస్తలేదు, గొంతులు అయింది. అసలు కారణాలు చెప్పలేరు వాళ్ళు. ఏదేదో కారణాలు చెప్తారు కానీ అల్టిమేట్ రీజన్ చెప్పలేరు. మరి మాట్లాడే వాడికి నాలుక, గొంతు, నరాలు అన్నీ ఒకటే విధంగా ఉంటాయి మనం చూస్తే. ఇప్పుడు మూగవాడు ఎందుకు మాట్లాడడు అని మన దగ్గర సైన్స్ ఎగ్జాక్ట్ రీజన్ ఉందా? అయి ఉండొచ్చు అంటారు. లేదంటే ఏది దొరకనప్పుడు ఏమని చెప్తారు సమాధానం మన వాళ్ళు అంటే, పూర్వజన్మల నుంచి జెనెటిక్ అంటారు, తాతల నుంచి వచ్చిందంటారు. సైన్స్ చెప్పేవి దొరికినవి ఏది చెప్తారు, దొరకనివి అయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు అంటారు. వాడిని నమ్మేస్తారు అందరూ. మన మోడర్న్ సైన్స్ జనాలంతా నమ్మేస్తారు. ఆత్మ, సోల్ ఈజ్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడి నుంచి మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వైబ్రేషన్ వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మొహమాట అయితే ఇంటికి పోయి బాగా అరవండి, ఇక్కడ పెట్టి చేయి పెట్టి గట్టిగా అరవండి. ఈ నుంచి ఇక్కడికే వస్తుంది. మన క్లాసులలో ఇది చెప్పట్లేదు, ఎప్పుడో బయటికి పోయినట్టు చెప్తాను. అందుకని ఇవాళ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. వాయిస్ ఇక్కడి నుంచి కిందికి పోదు. హృదయస్థ పరమాత్మ, హృదయంలోనే ఆత్మ, పరమాత్మ ఇక్కడ ఉంటుంది గుండెలో. మీరు ఇక్కడ మనం ఇలా, మీరు ఈవెన్ సైంటిఫిక్ గా చూడండి, ఇలా కొట్టామనుకోండి, సౌండ్ వైబ్రేషన్ కేంద్రీకృతం అంటామా? ఎక్కడి నుంచి ఎట్లా కొడతామో రౌండ్ గా ఇట్లా 4 వైపులా ప్రయాణం చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి, వాయిస్ ఇక్కడ ఇటు నుంచి ఈ వైపు మాట్లాడతాడు, ఇక్కడి నుంచి ఇటే వస్తుంది. మీరు గుండెయం నుంచి గొంతు వరకు పట్టుకోండి మాట్లాడేటప్పుడు, ఆ వాయిస్ వైబ్రేషన్ ఇక్కడి నుంచే వస్తుంది. అంటే దట్ సోర్స్ ప్లేస్ నుంచి డెస్టినేషన్ ప్లేస్ వరకు మీరు వైబ్రేషన్ అబ్జర్వ్ చేయగలుగుతారు. మరి కిందికి రాదు. వాయిస్ ఏంటి? పొట్టలోకి వస్తలేగా, రాదు. అది మీరు సైంటిఫిక్గా అర్థమవుతుంది. ఓకే, ఇది థియరీ. మనం ఇక్కడ ఇది ఇంతకుముందు విన్న వాళ్ళు చేయొద్దండి, ఇదే సేమ్ చూద్దాం. కొత్త 1 2 3 4 5 6 50-80% ఇన్లే. అంటే చూడండి, తెలుసు అని చెప్పి ఇది రెగ్యులర్గా మనం చెప్పం. మళ్ళీ ఇది ఒకసారి చెప్పినాక మళ్ళీ 3-4 ఏళ్ళకి ఎప్పుడో టచ్ చేస్తాం, రెగ్యులర్ క్లాస్ కదా. అదే బయటికి పోయినప్పుడు మనం చాలా క్లాసుల్లో టచ్ చేస్తాం ఇది. ఇప్పుడు ఇదంతా ఏమిటి? జ్ఞానమా, విజ్ఞానమా? ఇప్పుడు మాట్లాడుకుందంతా జ్ఞానం. ఇక్కడ ఉంటే మాట వస్తుంది, వీడికి పైకి వస్తుంది, ఇదంతా. కానీ మీకు నిజంగా నేను ఆత్మని ఫీల్ కాగలుగుతారా? ఫీల్ కాలేరు. ఓహో, ఇది ఆత్మ అట అనగలుగుతాం. మనిషి కాదట, నేను ఇన్నాళ్ళు మనిషి అనుకున్నాను, నేను ఆత్మనట కానీ ఉంటాం మనం. కానీ వాస్తవంగా నేను ఆత్మనే అని ఫీల్ కావడం అంత ఈజీ కాదు. ఆత్మనే అని ఫీల్ కావడం వేరు. ఫీల్ కావడం అంటే అనుభవంలోకి రావడం, శరీరంలో నుంచి వేరుగా ఫీల్ కాగడగడం. కొబ్బరికాయ, ఎండిపోయిన కొబ్బరికాయ ఊరుకుందా? అలా ఫీల్ అయ్యే పరిస్థితి అంత ఈజీగా రాదు. సాధనతో అర్థమవుతుంది. సో అది ఆత్మానుభూతి. నిజంగా ఆత్మానుభూతి, నేను ఆత్మను అని ఆనందము. ఆ ఆత్మానుభూతి వచ్చినప్పుడు ఆనందం మనస్సు స్థాయి దాటిపోతుంది. శరీరం, మనస్సు, ఆత్మ. ఈ ఆత్మానుభూతి పొందిన వారి లక్షణాలు మనకి 21వ అధ్యాయంలో, ఈ 5వ అధ్యాయంలో ఇస్తారు. 21 శ్లోకంలో, ప్రియమైన దానిని పొందినప్పుడు ఉప్పొంగరు. ఆత్మానుభూతి పొందిన వాడి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఒక ధనవంతుడి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, పేదవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయా లేదా? ఆటోమేటిక్గా ఉంటాయి. ధనవంతుడు ఇలాగే ఉండాలి అని ఆటోమేటిక్గా సొసైటీ ఫిక్స్ చేస్తుంది. అట్లనే ఆత్మానుభూతి పొందినప్పుడు ఏ విధంగా ఉంటారు? ఈ లక్షణాలు ఉంటాయి. అంటే ప్రభుజీ, నాకు పోయిన అమావాస్య నుండి ఆత్మానుభూతి అయినట్లు అనిపిస్తుంది ప్రభుజీ అన్నారు అనుకోండి.
ఒకవేళ సడన్ గా మనం హై లెవెల్కి వచ్చినామని అనిపిస్తుంది ఒకసారి. ఇప్పుడు చెప్పేవన్నీ మీకు ఉన్నాయా లేదా చూసుకోండి. మరి ఎట్లా అర్థం కావడం? కొన్ని లక్షణాలు ఇక్కడ ఇస్తున్నారు. ప్రియమైన దానిని పొందినప్పుడు పొంగడు, సంతోషం మీకేం పెద్ద కలగదు, ముందు వచ్చేస్తుంది, లైట్ తీసుకుంటారు. ₹1,00,00,000 లాటరీ వచ్చిందంటే టాప్ లేసేటట్టు ఎగరకుండా మీరు నార్మల్గా ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. ఆత్మానుభూతి పొందినప్పుడు అలా ఉంటాడట. చూడండి, మీకు ఎవరికైనా లక్షణాలు ఇవన్నీ ఉంటే నాకు చేయొద్దండి ఆఖరికి. అప్రియమైన వారిని పొందినప్పుడు కలత చెందడు, కుంగిపోడు, టెన్షన్ పడడు. స్థిరమైన బుద్ధి, స్థిర బుద్ధి కలిగి ఉంటాడు. బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది. ఓకే, ఫ్లక్చువేట్ కాడు. భక్తి, భగవద్భక్తి స్థాయిలో ఎప్పుడు ఉన్నతంగా ఉంటాడు. మోహితులు కారు, అసమ్మూఢ, మోహంలోకి ఎప్పుడు పోడు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మోహము లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనిదిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీర స్థాయిలోనే మోహంలో ఉన్నాం. ఈ శరీరం కనెక్షన్లో ఉన్న కుటుంబంలో మోహంలో ఉన్నాం. ఈ కుటుంబానికి కనెక్షన్ ఉన్న గ్రామము, ఊరు, పట్టణము, సిటీ, దేశము మోహంలో ఉన్నాం. ఇంకక్కడిది అయిపోయాయి, అక్కడనే అన్ని క్లోజ్ అయిపోయినాయి. మోహములో ఉండడు, భగవద్జ్ఞానములో ఉంటాడు. బ్రహ్మవిద్ ఎప్పుడు భగవద్జ్ఞానంలో ఉంటాడు, భగవన్నామం చేస్తూ భగవంతుని కనెక్షన్లోనే ఉంటాడు. పరబ్రహ్మమునందు స్థితిని కలిగి ఉంటారు. భగవత్ పరబ్రహ్మ ఎప్పుడు కూడా పరబ్రహ్మ ధ్యానంలో ఉంటాడు. భౌతిక ఆనందానికి ఆకర్షించని వారు. ఈ ఒక్క దాంట్లో అన్ని ఫెయిల్ అయిపోతాం. ఇవన్నీ అవసరం లేదు, ఈ ఒక్క కాడిని ఫెయిల్ అయిపోతాం. మన ఆత్మానుభూతికి వచ్చామా లేదా అనేది. భౌతిక ఆనందానికి, అసలు భౌతిక ఆనందానికి ఆకర్షించబడలేదనంటే అసలు ఆయన లెవెలే ఉంటుంది. ఈ నేరాలు ఘోరాలు ఏమీ ఉండవు. అసలు నేరాలు ఘోరాలు ఎందుకు చేస్తున్నారు? భౌతిక ఆనందం కోసమే, ఇంద్రియ సుఖం కోసమే, శరీర సుఖం కోసమే. మీరు చూడండి, ఒక లోభం వస్తుందన్నా కారణం, లోభానికి కారణం కూడా భౌతిక ఆనందమే. ఎందుకు లోభం ఉంటుంది అసలు? లోభం అంటే ఏంటి అసలు? ఇంకా కావాలి, ఇంకా కావాలి, నాకు భోగం కోసమే ఉండాలి, సెక్యూరిటీ. భోగము ఉంది కాబట్టే లోభం ఉంది. భోగ ప్రవృత్తి ఉంది కాబట్టే ధనార్జన, ఇంకా ఇంకా అత్యాశ ప్రవృత్తి ఉంది. కాబట్టి భౌతిక ఆనందానికి ఆకర్షణ ఉండదు, అనాసక్తాత్మ. ఈ విధంగా అక్షయ సుఖం అంటారు. ఇలాంటి లక్షణాలు ముఖ్యంగా ఉంటాయి. అలాంటి వారికి అక్షయ సుఖం లభిస్తుందట. ఇప్పుడు మనస్సుకి శరీరానికి సుఖం. అక్షయం అంటే ఏంటి? క్షయముగానిది అంటే నశింపలేనిది. ఆ సుఖం ఏంటిది? అక్షయం అంటున్నాడు. మానసిక స్థితిలో, శారీరక స్థితిలో సుఖం ఎలాంటిది? క్షయం. గులాబ్ జామ్ తింటే ఎన్ని గంటల ఆనందం ఉంటుంది? ఒకటి తింటారు, 2 తింటారు, 3, 4, ఇంకా ఇష్టం ఉంటే 10. 11వ పెడితే మొదటిది బయటకు వస్తుంది. 11వ తిన్నామంటే మొదటిది కూడా బయటకు వచ్చేస్తుంది. అసలు కాదు ఇంకా మీరు అట్లా. అదే ఇది మొదటి రోజు కాన్సెప్ట్. రెండో రోజు కూడా 1, 2, 3, 4 తిన్నాం, 9కి వస్తుంది. అట్లా తగ్గుతూ తగ్గుతూ ఒక నెల రోజుల తర్వాత గులాబ్ జామ్ చూస్తేనే ఆల్రెడీ తిన్నది గుర్తొస్తుంది, బయటకు వస్తుంది కదా. బాబు గులాబ్ జామ్ పేరు. ఇప్పుడు కొంతమంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి మా ఇంట్లో కూడా ఉన్నారు. కొంతమందికి చిన్నప్పుడు పాపం హాస్టళ్లలో ఉంటారు. హాస్టల్లో ఎక్కువ ఏం పెడతారు? ఈజీగా ఉండేది ఒకటి ఉంటుంది, టిఫిన్, ఉప్మా. ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళు పాపం ఉప్మా అంటే వాళ్ళకి శత్రువు. ఉప్మానా, ఉప్మా ఉప్మా వాళ్ళకు ఆల్రెడీ ఒక శత్రుత్వం వచ్చేస్తుంది తిని తిని ఉండి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా హాస్టల్లో, మళ్ళీ ఇప్పటికి కూడా ఉప్మా అంటే వ్యక్తే ఉంటుంది. చూడండి మన సంతోషానికి ఎంత లిమిటేషన్ ఉందో చూడండి. మీరు వెతకండి ఏదైనా ఒక సంతోషాన్ని. ఇది నాకు దొరికితే అన్లిమిటెడ్ హ్యాపీ అనే వస్తువు చెప్పండి మీ దగ్గర ఏమైనా ఉంటే. ఏదైనా లిమిట్ ఉన్న వస్తువే ఇక్కడ. శరీరమైనా మనస్సుతోనైనా. మీకు మనస్సుకు సంబంధించిన సంతోషం అంటే సినిమా థియేటర్ అనుకుందాం. ఎన్ని గంటలు కూర్చుంటారు సినిమా? 3, 2 రెండో రోజు బ్యాక్ పెయిన్లు వస్తాయి, పిచ్చోళ్ళు అయిపోతాం. ఇంకా పట్టుబడి పోయి కూర్చున్నాం అనుకో, ఒక రోజు మొత్తం కూర్చుంటాం, తెల్లారి అయిపోయింది. మళ్ళీ తెల్లారిగా లేసే వరకు 12 అవుతుంది.
నిన్న మొత్తం సెకండ్ చూసినా కదా అయిపోతుంది, అయిపోయింది, క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మొత్తము పరిమిత సుఖము, క్షయ, ఆత్మస్థాయిలో ఆనందం అనంతం, అక్షయ, ఇక ఎండింగ్ లేదు, ఇక అలాగే పోతుంది ఇక్కడ. కాబట్టి బాహ్యేంద్రియ బాహ్యాంతర్గత, బాహ్యం నుండి అంతర్గతం వైపు మనం ప్రయాణం చేయాలి. బాహ్యాంతర్గత ప్రయాణము. బాహ్యము అంటే శరీర సుఖము నుండి మానసిక ఆనందము నుండి ఆత్మానుభవ స్థితి వైపు నడవాలి. ఆత్మానుభవ స్థితి వైపు నడవాలి అని అంటే మన కర్మ అనేది తగ్గిపోవాలి, కర్మ జీరో కావాలి. కర్మ జీరో కావాలి అంటే శరణాగతి పొందాలి, భగవత్ శరణాగతి పొందాలి. కృష్ణ కృష్ణ బోలేంగే తో నహీ నహీ ఆయేంగే, రాధా రాధా బోలేంగో తో తూరం తు ఆయేంగే. కృష్ణ కృష్ణ బోలేంగే తో నహీ నహీ ఆయేంగే, లాలి లాలి